అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41-42 వచనాలు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక, దేవునికి స్తోత్రం. అపోస్తులుడైనటువంటి పేతురు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ చేత కొర్నేలి ఇంటికి పంపబడ్డాడు. కొర్నేలి ఇంటిలో డాబా మీద ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆకలేస్తుంది. ఏమండి, ఆకలేసినా అడగకూడదు కదా. కొర్నేలి ఆకలేస్తుంది అని అడగకూడదు. ఎందుకనంటే ఆయన అపోస్తలుడు. దేవునికి స్తోత్రం. తన ఆకలి, తన దప్పిక, తన అలసటను బట్టి దేవునికే చెప్పుకుంటున్నాడు, దేవునికే మొర్ర పెట్టుకుంటున్నాడు. డాబా మీద ఉండి మోకాళ్ళలోని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వంటగది దగ్గరకు వచ్చి, చెల్లెమ్మ ఎప్పుడవుతుందమ్మా, తమ్ముడా చేయించేయమ్మా త్వరగా, లేదా ఆర్డర్ పెట్టేయమ్మా అని అనట్లా. దైవజనులకు మేము కొన్ని మెయింటైన్ చెయ్యాలి. దేవుడు ఊరకనే మమ్మల్ని ఏర్పరచుకోలేదు. దేవుడు తన సేవ కోసం ఊరకనే మమ్మల్ని పిలుచుకోలేదు. కాబట్టి ఆ ఏర్పాటును గుర్తించుకుని ఆ పిలుపుని మరచిపోక మాట విషయంలో, బట్ట విషయంలో, ఏమండి సహవాస విషయంలో, అన్నిటిలో కూడా మరి విశేషంగా సేవకులమైన మేము చాలా జాగ్రత్తగా ఉండాలి. భోజనానికి వచ్చాడు, ఇంకా భోజనం రెడీ అవ్వలా. ఈలోపు టీవీ చూస్తాను, ఇంకేదైనా పుస్తకాలు చదువుతాను, ఇంకేదైనా ఇంటి విషయాలు, బంధురిక విషయాలు చెప్పండి అని మాటలేసుకుందా అనకుండా డాబా మీదకి వెళ్ళి మోకాళ్ళుని పేతురు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన చేస్తుండగా దేవుడు ఒక దర్శనం చూపించాడు. దేవునికి స్తోత్రం. దర్శనాలు ఎవరికి కనబడతాయి? ప్రార్థించే వారికి. దర్శనాలు ఎవరు చూస్తారు? దేవుని చిత్తాన్ని చేసేవారు. కొంతమందికి కలలు, దర్శనాలు వస్తాయి. ఏవండి, ప్రార్థన చేసుకుంటారా అంటే చేసుకోరు, దేవుని చిత్తములో జీవిస్తారంటే జీవించరు. మరి ప్రార్థన చేసుకోకుండా, దేవుని చిత్తం జరిగించకుండా, నాకు కల వచ్చింది, నాకు దర్శనం వచ్చింది, నాకు అది కనపడింది, నాకు ఇది వినపడింది, క్లియర్గా స్వరం వచ్చింది అంటే, నాకు తెలిసి నాకున్న జ్ఞానాన్ని బట్టి దేవుడు మాత్రం కాదు ఆ దర్శనం ఇచ్చింది. ఆ స్వరాన్ని వినిపింపచేసింది దేవుడు మాత్రం కాదు. మీ పనులు అవ్వచ్చు, మీ ఆలోచనలు అవ్వచ్చు, మీ తలంపులు అవ్వచ్చు, పదే పదే ఆలోచించి మదనం చేసింది మరలా పడుకున్నప్పుడు లేకపోతే ఇంకేదో సమయంలోనో మీకు రావచ్చు. రాలేదని నేను అనట్లేదు. ప్రార్థన చేసేవారు, దేవుని చిత్తాన్ని జరిగించే వారికి మాత్రమే అసలైన దర్శనాలను దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ దర్శనాన్ని చూశాడు. ఆ తర్వాత కిందకు వచ్చి భోజనం అయిందని చెప్పిన తర్వాత భోంచేశాడు. భోంచేసి సువార్త ప్రకటన కోసం వెళ్ళాడు.
ఫస్ట్ ప్రసంగం పేతురు గారిది, ఫస్ట్ వర్తమానం అది. ఒకే సందేశం, ఒకే వర్తమానం. ఆ వర్తమానం చెప్పగా 3000 మంది మార్పు చెందారండి. దేవునికి స్తోత్రం. ఒకటే మెసేజ్, ఒకటే సందేశం. మరి ఈ రోజుల్లో బోలెడు సందేశాలు, బోలెడు సంగీతం, బోలెడు ఆరాధనలు, బోలెడు కార్యక్రమాలు జరుగుతున్నా ఆత్మలు రక్షణ బాప్తిస్మం పొందటానికి మరి ఒకరో, ఇద్దరో, 5గురో, 3గురో అలా వస్తున్నారు. కానీ పేతురు ప్రసంగం, ఆ మొదటి మెసేజ్, ఒకే మెసేజ్ ద్వారా 3000 మంది రక్షణ పొందారట. అదే భూమి మీద తొలి సంఘం. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతకుముందు సంఘం లేదు. కేవలం యేసుక్రీస్తు ప్రభులు వారి 12 మంది శిష్యులు తప్ప. ఆ 12లో ఒకరు చనిపోయారు, యూదా. ఆయన ప్లేస్లో ఇంకొక ఆయన పెట్టుకున్నారు. ఈ 12 మంది యేసు ప్రభు నమ్ముకొని యేసు ప్రభుకి ప్రార్థన చేస్తూ యేసు ప్రభు అడుగుజాడలో నడుస్తున్నారు తప్ప భూమి మీద మరొకరు లేరు. ఎప్పుడైతే పేతురు ప్రసంగం చెప్పారో ఆ రోజే 3000 మంది మార్చబడి బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడ్డారు. అది ఆదిమ సంఘం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆ 3000 మంది చేర్చబడిన 3000 మంది ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని అంటే చూడండి. వీరంటే ఎవరు? ఆ 3000 మంది, సంఘంలో చేర్చబడిన ఆ 3000 మంది. వీరు అపోస్తలుల బోధయందు, సహవాసమందును, రొట్టె వెరచుట యందును, ప్రార్థన చేయుట యందును, ఇది ఈ పాయింట్ చాలా ముఖ్యం, ఎడతెగకుండా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎడతెగకుండా అంటే మానివేయకుండా, గ్యాప్ రాకుండా, ఎడతెగకుండా. సంఘములో చేర్చబడిన వారు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని నూతనంగా సంఘములో చేర్చబడినటువంటి వారు ఏమండి మానివేయకుండా, ఎడతెగకుండా ఇవి చేస్తున్నారట. దేవునికి స్తోత్రం. చేర్చబడిన వారు, రక్షణ పొందిన వారు, బాప్తిస్మం తీసుకున్న వారు మానకుండా ఈ పనులు చేస్తున్నారు. ఒకటి, అపోస్తులుల బోధయందు ఎడతెగకుండా ఉంటున్నారు. 2, అపోస్తులుల సహవాసమందు ఎడతెగకుండా ఉంటున్నారు. అపోస్తులుల రొట్టె విరుచుట కార్యక్రమములో ఎడతెగకుండా ఉంటున్నారు. 4, అపోస్తులుల ప్రార్థన చేయుట యందు ఎడతెగకుండా. దేవునికి స్తోత్రం. సరిగ్గా వినండి. మీరు సంఘములో చేర్చబడ్డారు, మారు మనసు పొందారు, యేసు ప్రభు దేవుడని నమ్మారు, యేసు ప్రభువే దేవుడని ఒప్పుకున్నారు. ఇలా చేరిన, నమ్మిన, ఒప్పుకొనిన, బాప్తిస్మం తీసుకున్న మీరు ఆదిమ సంఘములో ఉన్నటువంటి ఆ క్రమం, ఆదిమ సంఘములో వారు చేసినటువంటి ఆ విషయాలు మానివేయకుండా, ఎడతెగకుండా చేసినటువంటి ఆ సంగతులు మీరును చేయాలి.
దేవునికి స్తోత్రం. చేస్తున్నాం కదండి, చేస్తున్నారు. అయితే మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనకి మరలా జ్ఞాపకం చేస్తున్నాడు, ఎడతెగకుండా చెయ్యాలి. బాప్తిస్మం పొందేశాను, మారు మనసు పొందేశాను, ఈ లోకము నుంచి వేరయ్యాను, నా పేరు మార్చేసుకున్నాను అని సంబరపడుతూ నేను చేయాల్సింది చేసేసానిక, చెయ్యాల్సింది ఏమీ లేదు అని సరిపెట్టేసుకోక, నా పని నేను చేసుకుంటూ అప్పుడప్పుడు గుడికి, అప్పుడప్పుడు సహవాసానికి, అప్పుడప్పుడు నాకు తోచిందేదో ఇస్తూ చేస్తూ ఇలా వెళ్ళిపోదాం అనుకోకండి. అప్పుడప్పుడు కాదు, మనం చనిపోనంత వరకు యేసయ్య తిరిగి రెండవసారి రానంత వరకు చెయ్యాలి. మనం చచ్చిపోనంత వరకు యేసయ్య తిరిగి రెండవసారి వచ్చేంత వరకు ఈ పని చేయాల్సిందే. దీంట్లో మళ్ళా అడ్డదారి, దొడ్డిదారి, బైపాసు, షార్ట్ కట్టు, లాంగ్ కట్టు, సాఫ్ట్వేరు, హార్డ్వేర్ ఏమీ లేదు. నేనైనా మీరైనా ఎవరైనా సరే. దేవునికి స్తోత్రం. ఒకసారి నాగటి మీద చెయ్యి వేశాక వెనుక తట్టు తిరుగువాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు దేవుడు. మనం చెయ్యి వేశాం, మనం సంఘములో చేర్చబడ్డాం, మన యేసు ప్రభువుని అంగీకరించాం, ఒప్పుకున్నాం. ఇలా ఒప్పుకున్నాక, అంగీకరించాక, నమ్ముకున్నాక, మారు మనసు పొందాక ఇక వెనక తట్టు తిరగడానికి, చూడడానికి వీలు లేదు. మనం బ్రతికి ఉన్నంత కాలము ఖచ్చితంగా చేయవలసిందే. దేవునికి స్తోత్రం. ఆదిమ సంఘం మానకుండా, ఎడతెగకుండా ఈ 4 విషయాలు చేశారట. మొదటి విషయం ఏంటి? అపోస్తులుల బోధ. బోధలు చాలా వచ్చేసాయి. ఏమండి, ఆకర్షణీయంగా, నవ్విస్తూ, కవ్విస్తూ, టాలెంట్గా, ఏమండి, మ్యాజిక్లు చేస్తూ రకరకాల బోధలు వచ్చేసాయండి. టీవీలో, యూట్యూబ్స్లో, మందిరాల్లో, కోటాల్లో చాలా రకాలైన బోధలు మనకు వినపడుతున్నాయి, కనపడుతున్నాయి. అయితే ఆదిమ సంఘం ఏ బోధలో ఎడతెగకుండా ఉన్నదో తెలుసునా? అపోస్తులుల బోధ. అపోస్తులు అంటే పిలవబడిన వారు, ఏర్పరచబడిన వారు, సమర్పించుకున్నవారు. ఎవరు దేవుని చేత పిలువబడ్డారో, ఎవరు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారో, ఎవరు సమర్పణ జీవితం కలిగి ఉన్నారో, దేవుని కోసం ఎవరు బలి కాబడుతున్నారో. ఒక మాట ఉంటుంది, కొవ్వొత్తంట అందరికీ వెలిగిస్తూ తాను కరిగిపోతుందట. అపోస్తలుడంటే నిజమైన అర్థము అదే. తాను వెలిగివ్వాలి. కరిగిపోయినా, కాలిపోయినా, తన స్థితి కనుమరుగవుతున్నా సరే తానేం చెయ్యాలి? వెలుగివ్వాలి. దేవునికి స్తోత్రం. అపోస్తలుడంటే అదండి. మన ఆంధ్ర రాష్ట్రంలో గొప్ప గొప్ప అపోస్తలుని మనం చూసాం. దైవజనులు యేసన్న గారు గొప్ప అపోస్తలుడు. ఆయన ఎప్పుడు ఒక మాట అనేవారు, నేను పిడికిలితో అన్నం కలుపుకొని నోట్లో ముద్ద పెట్టుకునే
ఓపిక ఉన్నంత వరకు నేను క్రీస్తుని ప్రకటించటం మానను అన్నారు. అలా చాలామంది ఉన్నారు. ఈ టైంలో మన ఆత్మీయ తండ్రిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కూడా ఒక అపోస్తలుడు. దేవునికి స్తోత్రం. పిలవబడ్డారు, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు, సమర్పించుకున్నారు, దేవుని కోసం త్యాగం చేశారు. దేవుడు ఆజ్ఞాపించిన స్థలానికి వచ్చారు. అపోస్తలుడంటే ఆషామాషి కాదు. అపోస్తలుల బోధ మనల్ని సరిచేస్తుంది. అపోస్తలుల బోధ మనల్ని సంతృప్తి పరుస్తుంది. అపోస్తలుల బోధ మనల్ని జీవింపచేస్తుంది. ఇప్పుడు ఏదైనా మొక్క, ఏదైనా నారు వేసామనుకోండి, నెలకోసారో 2 నెలలకోసారో కలుపు తీత ఉంటుంది. కలుపు తీత ఎందుకు? ఆ కలుపు ఉంటే అసలు నారు సరిగా రాదు, దాన్ని పెరకాలి, బాధ ఉంటుంది. కానీ అది ఉంటే ఆ చెట్టుకి మంచిది కాదు. దేవునికి స్తోత్రం. ఉన్నది ఉన్నట్టుగా ధనం కోసమో, పరపతి కోసమో, అధికారం కోసమో, ఇంకో దేని కోసమో రాజీ పడే బోధ కాదు ఇది. చెప్పండి, రాజీ లేని బోధ అపోస్తలుల బోధ. దేవునికి స్తోత్రం. కాబట్టి సంఘములో చేర్చబడిన వారు మానకుండా, ఎడతెగకుండా చేసిన పని ఏంటంటే అపోస్తలుల బోధను విన్నారు, అపోస్తల బోధన నేర్చుకున్నారు, అపోస్తల బోధని వారు అవలంబించారు. హల్లెలూయా. రెండవది, అపోస్తలుల సహవాసమందు ఎడతెగకుండా, మంచి మైక్ సెట్ ఉన్న సహవాసం అని లేదు అక్కడ, మ్యూజిక్ సెట్స్ ఎక్కువ ఉన్న సహవాసం అని లేదు అక్కడ, ఏసీ ఉన్న చర్చ్, కుర్చీలు వేసిన చర్చ్, రెడ్ కార్పెట్ పరిచిన చర్చ్. కొంతమంది ఇవి చూసుకుంటున్నారు. వారానికి 7 రోజులు, 6 రోజులు మనకు నచ్చినట్టుగా ఉంటున్నాం. ఒక్కరోజు దేవుని రోజు. ఈ ఒక్క రోజులో ఒక 3 గంటలన్నా దేవునికి నచ్చినట్టుగా, దేవుడు మెచ్చినట్లుగా ఉంటే ఏంటి తప్పు? వాక్యాలు అస్తమానం వింటా, ఈ మొబైల్స్లో, టీవీల్లో, ఎప్పటికప్పుడు రేడియోల్లో మంచి మంచి వర్తమానాలు. అయితే వారానికి ఒక్కసారి మనందరం కలిసి పాడుతూ, మనందరం నిలబడి ఆరాధిస్తూ, మనందరం కలిసి చప్పట్లతో, వాయిద్యాలతో మనం దేవుణ్ణి మహిమపరిస్తే మనకే కదా దీవెన. నీవు స్తుతిస్తే నీ స్థితిని దేవుడు మారుస్తాడు. ఒక పావుగంట ఆరాధన, ఒక 10 నిమిషాలు ప్రార్థన, ఒక 5 నిమిషాలు మోకాళ్ళు అంటే అమ్మో అని మానేసినటువంటి బిడ్డలు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. దయచేసి అలా ఎప్పుడు మీరు తలంచకండి. ఈ వారానికి సరిపడు ఆరోగ్యం, ఈ వారమంతటికి కావలసినటువంటి బలం, ఈ వారమంతటికి కావలసిన క్షేమం, సమాధానం, సంతోషం నువ్వు పొందుకోవాలంటే ఈరోజు నీవు మందిరములో ఎంత ఫ్రీగా, ఎంత సంతోషంతో, ఎంత ఆనందంతో నీవు ఈ ఆరాధనలో పాల్గొంటావో అదే ఈ వారమంతటికి నీకు దీవెన. హల్లెలూయా. సహవాసములో, మందిరములో మనం ఎడతెగకుండా పాల్గొనేలాగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. అపోస్తలుల సహవాసం, వారు ఎడతెగకుండా, అప్పుడు బిల్డింగ్ లేదు, ఇప్పుడైతే ఇలాగ ఏదో మందిరం ఉంది, కానీ అప్పుడు బిల్డింగ్ లేదు. ఆ 3000 మంది ఎక్కడ కూడుకున్నారో తెలియదు. నాకు తెలిసి
వారు ఖాళీ స్థలంలో కూడుకుని ఉండుంటారు, చెట్ల నీడలో. హల్లెలూయా. మందిరం లేనప్పుడు 3000 మంది కూడుకొని సహవాసం చేసి, పాటలు పాడి, స్తుతులు చెల్లించి, ప్రార్థనలు చేసి, ఆరాధన చేసి, వాక్యం విని, సహవాసము నీకు చాలా బలం. దేవునికి స్తోత్రం. సహవాసములో కలియుట నీకు చాలా దీవెన. మనందరం కలిసి స్తుతించి, మనందరం కలిసి ప్రార్థించి, మనందరం కలిసి ఆరాధించి, ఒక్కరి ప్రార్థనకి, ఇద్దరి ప్రార్థనకి, సంఘ ప్రార్థనకి చాలా తేడా ఉంటుందండి. నేను ఆయనకి చెప్పేదేంటి, నాకు రాదా ప్రార్థన, నేను వాళ్ళకి చీటీ రాసి ఇచ్చేదేంటి, నేను చేసుకోవట్లేదా ప్రార్థన, ఇలా వద్దు. అందరికీ ప్రార్థన వచ్చు. 5 నిమిషాలు, 10 నిమిషాలు, గంట, 2 గంటలు అందరూ చేసుకుంటున్నారు ప్రార్థన. ప్రార్థన చేసుకోకుండా ఎవరు ఉండరు. హల్లెలూయా. సహవాసం అంత ముఖ్యం. సహవాస ప్రార్థన అంత గొప్పది. ఆదివారం అందరం కలిసి స్తుతించుట, కలిసి ప్రార్థించుట, కలిసి ఆరాధించుట, కలిసి వాక్యాన్ని నేర్చుకునుట, అది చాలా గొప్ప దీవెనండి. దేవునికి మహిమ, మనకు దీవెన. ఎందుకు రావాలి ఆదివారం? ఎందుకు ఉండాలి మందిరములో? దేవునికి మహిమ కలిగించటానికి. దేవునికి స్తోత్రం. మనం క్రమాన్ని తప్పకూడదు. నీవు దేవుణ్ణి నమ్ముకున్నావు, సంఘంలో చేర్చబడ్డావు, బాప్తిస్మం తీసుకున్నావు అంటే దానికి అర్థం నీవు సహవాసములో ఉంటేనే కదా. దేవునికి స్తోత్రం. ఏదో కుదిరినప్పుడు నెలకోసారి, కుదిరినప్పుడు 2 వారాలకోసారి వచ్చి వెళ్తానులేండి, కాదు కాదు. దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఇది. చెప్పండి, దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చారు కదా, ఆ 10 ఆజ్ఞల్లో ఈ ఆజ్ఞ ఒకటి. దేవునికి స్తోత్రం. మూడవది అపోస్తలుల రొట్టె విరుచుట. చెప్పండి, అపోస్తలుల రొట్టె విరుచుట. ఈ రొట్టె విరుచుట గురించి మరలా చెప్తాం. నాలుగోది అపోస్తలుల ప్రార్థన చేయుట యందు. దేవునికి స్తోత్రం. మనకి బాగా అలవాటు, ఎవరు కనబడితే వారితో ప్రార్థన చేయమని శిరస్సు తలిచ్చేస్తాం. ఇవ్వకూడదు. అయ్యగారు చాలా ఖండితంగా చెప్పేవారు. దేవునికి స్తోత్రం. మేము కూడా చాలా చోట్లకి వెళ్తాం, ప్రార్థన చేయమని కోరతారు. కొంతమంది మీద చెయ్యి వెయ్యాలనిపిస్తుంది, కొంతమంది మీద వెయ్యాలనిపించదు. ఎందుకనంటే అలా వేయటం వలన వారిలో ఉన్న కొన్ని స్పిరిట్స్, యాంటీ స్పిరిట్స్ మాలోకి వచ్చేస్తాయి. మేము చేసుకున్న ప్రార్థన ఆ శక్తిని లాగేస్తాయి అవి. కాబట్టి అపోస్తలులు కూడా చెప్పారు, త్వరపడి అందరి మీద హస్త నిక్షేపణ, చేతులు పెట్టేయొద్దు. దేవునికి స్తోత్రం. అపోస్తలుల ప్రార్థన చేయట యందు ఎడతెగకుండా ఉన్నారు అంటే అపోస్తలులతో ప్రార్థన చేయించుకునే ఒక అలవాటు, అపోస్తలుల ప్రార్థన సహవాసములో కలిసే ఒక మంచి క్రమం. మీకంటూ ఒక సేవకుడు, మీకంటూ ఒక దైవజనురాలు, మీకంటూ ఒక సంఘం, మీకంటూ ఒక సహవాసం. హల్లెలూయా. అందరితో చేయించుకోకూడదు. ప్రార్థన చేయమని అడగటంలో, మా కోసం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అని చెప్పటంలో తప్పు లేదు. కానీ నీకంటూ ఒక సహవాసం, నీకంటూ ఒక దైవజనుడు, దైవజనురాలు ఉండగా ఆ విధంగా వెళ్ళట అనేది మంచిది కాదు. దేవునికి స్తోత్రం. టిల్ట్ అయిపోతున్నారు కొంతమంది. ఎవరైతే ఏంటండి, ఎక్కడైతే ఏంటండి. ఇప్పుడు కొట్టు దగ్గరికి వెళ్తాం, మాల్కి వెళ్తాం, షాపింగ్ మాల్కి వెళ్తాం,
సబ్బుల్లో చాలా రకాలు ఉంటాయి, షాంపూల్లో చాలా రకాలు ఉంటాయి, టీ పొడిలో చాలా రకాలు ఉంటాయి, ప్రతి సరుకులో నూనెలో చాలా రకాలు ఉంటాయి. నువ్వు ఏది కొనుక్కుంటావు మంచిది. దేవునికి స్తోత్రం. మీరు వాడేది మీకు అలవాటుగా ఉన్నది మంచిది, మంచిది, మంచిది. దేవునికి స్తోత్రం. ఒక వారానికి అయిపోయే సబ్బు విషయంలో, ఒక్కసారి తలంటుకుంటే అయిపోయే షాంపూ ప్యాకెట్ విషయంలో, ఒక పూట వండుకొని తినేస్తే అయిపోయే చిన్న కూర విషయంలో బెస్ట్ని ఎత్తుక్కొని వెళతాము, వస్తాము, ఖర్చు పెట్టుకుంటాం. మరి ఆత్మ సంబంధమైన విషయాల్లో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఎవరైనా ఒకటే, అందరితో నేను చేయించుకుంటాను, అందరూ సమానమే సేవకులు, నాకు అందరూ కావాలి, నేను అన్ని పరిచర్లో ఉంటాను, నేను అన్ని సంఘాలకు వెళతాను, విపరీత ధోరణి అది. దేవునికి స్తోత్రం. అలా అనేవారు ఎక్కడ నిలబడలేరు. అలా వెళ్ళేవారు స్థిరపరచబడరు. అలా మనసుతో ఉండేవారు ఎప్పటికీ ఎదగరండి. నీకంటూ సొంత ఇల్లు, నీకంటూ తల్లి తండ్రి, నీకంటూ ఒక బాండింగ్. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఒక సహవాసం, ఒక మంచి ప్రార్థన, ఒక మంచి దైవజనులతో ఈ క్రమాన్ని మీరి వెళ్ళటానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. ఎక్కడైనా కూడికలు జరిగితే వాక్యం వినొద్దు, వెళ్ళొద్దని చెప్పట్లేదు, అది తప్పు. వెళ్ళాలి, వినాలి, ఆరాధనలో పాల్గొవాలి, ఇంకేదైనా అడిగితే కోరితే పరిచర్యకి సహకరించాలి అర్పణ ద్వారా. అయితే ప్రార్థన విషయంలో మాత్రం నీ సొంత నీరు, నీ సొంత ఇల్లు, నీ సొంత సహవాసం. అపోస్తుల ప్రార్థన చేయటం యందు ఎడతెగకుండా ఉన్నారట వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఈ 4 విషయాల్లో వారు ఎడతెగకుండా ఉన్నారు. చెప్పండి, ఈ 4 విషయాల్లో వారు మానకుండా, గ్యాప్ రాకుండా